హే జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి మనకి పార్ట్ 2 అనుకుంటారా, డే 3 అనుకుంటారా, డే 4 అనుకుంటారా, అది మాత్రము. సో మనం చెన్నై నుంచి అయితే కన్యాకుమారికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి మనం కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయో విజిట్ చేద్దామని చెప్పేసి అందరం అయితే వచ్చేసినాము. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడుర్రి. ఇప్పుడు వచ్చేసి మనము బోట్ కోసము ఎక్కాలంటే టికెట్ అయితే తీసుకోవాలా. లైన్ మాత్రం బీభత్సంగా లైన్ అయితే ఉన్నది. ఇక్కడ ఇక స్పెషల్ టికెట్ అయితే తీసేసుకున్నాము. లైన్ కట్టి మనము మన బోట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక మావాడైతే ఆ బోట్లను చూడంగానే ఆడు పాగాలైపోతున్నాడు. మావాడు పప్ప ఏమనుందా క్రేజీ ఉంది అని చెప్పేసి అని. సో ఫైనల్లీ మనల్ని ఎక్కించకపోనికి బోట్ అయితే వచ్చేసింది. ఆ బోట్లను అయితే ఎక్కేసినాము. ఇక ఆడు ఎట్లా అంటే నీళ్ళ మధ్యలోకి పోతే వ్యూ క్రేజీ ఉంది లిటరల్లీ చెప్తున్నా. ఇక మా వాళ్ళు అంటారా పప్ప నీళ్ళలో పోతున్నాం మళ్ళీ ఏమన్నా అవుతుందా పడుతుందా అని మావాడు ఎప్పుడు లేనిది ఒకటి చెప్తా ఉంటాడు నా లెక్క. సో వాడికి చెప్పినాము ఏం కాదురా పోయి చూడు ఇటు చూడు అని చెప్పేసి అని అంటే ఆడు ముఖం అయితే ఇట్లా పెట్టేసిండు. ఇక మన స్పాట్లో పోయి దిగేసినాము. సో ఆడ స్టాచ్యూ కనిపిస్తుందా, ఆ స్టాచ్యూని చూడగానే పప్ప జై శ్రీరామ్ పప్ప జై శ్రీరామ్ అన్నాడు. లేనిదొక లొల్లి కానీ అని పక్కకు రారా అన్న. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము వివేకానంద రాక్ మెమొరబుల్ ఏదైతే గుడి ఒకటి ఉంటుంది. సో ఆయనది గుడి అనుకోండి మనము. సో ఆయన గుడి దగ్గరికి లోపలికి ఎంట్రన్స్ కావాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇక చెప్పులు అయితే ఆడ పెట్టేసినాము. ఈ నుంచి చూస్తే మాత్రము లిటరల్లీ చెప్తున్నా కన్స్ట్రక్షన్ అంటారా, కన్స్ట్రక్షన్ మాత్రం ఒక క్రేజీ అంటే క్రేజీ అయితే ఉన్నది. సో ఇక కింది నుంచి అయితే చూసేసినాము. ఇక పైకి అయితే ఎక్కాలి కదా, సో పైకి అయితే వచ్చేసినాము. పైనుంచి చూస్తే కూడా ఎట్లా అంటే అబ్బా చూడంగానే కళ్ళు చెదిరిపోయాయి వర్మ, చెదిరిపోయాయి వర్మ అనిపించింది దాన్ని చూడంగానే. సో ఇక అట్లా ఇట్లా కొంచెం సైడ్లు అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేసినాము. ఇక లోపలికి పోదామని అయితే లోపలికైతే పోతున్నాము. ఇక లోపలికి పోయేటప్పుడు అయితే అక్కడ నాట్ ఎలౌడ్ అని చెప్పేసి అని రాసి పెట్టింది ఉంది కెమెరా. అందు గురించి అని అన్ని మూసుకొని జోబులో పెట్టేసుకొని బయటకు వచ్చి బయట వ్యూ అయితే ఎంజాయ్ అయితే చేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైతే కనిపిస్తుందో బ్రిడ్జు, ఆ బ్రిడ్జ్ మీదకైతే ఎక్కాలి ఇక. సో ఇది మనము గ్లాస్ బ్రిడ్జ్ అని అంటారు దీన్ని. ఇది గ్లాస్ ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఫైబర్ తోటి సంథింగ్ దీంతో ఏసీలు అని చెప్పేసి అన్నాడు రాసి పెట్టింది అయితే ఉన్నది. ఇక దాని మీద ఎంత నడుస్తారా దుంకుతారా దుంకుర్రి. కిస్మత్ మంచిగా ఉంటే ఈ నుంచి ముంగడు దాకా పోతాము, లేదంటే దడేలని కింద నీళ్ళని అయితే పడతాం. సో ఆ నీళ్ళలో పడ్డామనుకో ఆ నీళ్ళ ప్రెజర్ ఎట్లుందంటే ఆ ప్రెజర్ చూస్తేనే కింద కింద నుంచి పైదాకా ప్రెజర్ హైయం అని అయితే అంటున్నది. ఇక అట్లా ఇట్లా వేసేసి ఆ బ్రిడ్జ్ అయితే దాటి జర ముంగడికైతే పోయినాము. ఆడ చేపలు పట్టడానికైతే అందరైతే పోతున్నారు బోట్లలో తీసుకొని. ఇక కనిపిస్తుంది కదా ఇది వచ్చి మనకి మెయిన్ స్టాచ్యూ అన్నమాట. సో అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నీళ్ళ మధ్యలో ఉన్నదైతే మెయిన్ ఇదే. సో అట్లా ఇట్లా వేసేసి మనం ఈడదాకానైతే ఆ బ్రిడ్జ్ దాటి ఈడదాకానైతే వచ్చేసినాం. ఇక లోపలికైతే పోవాలా ఇంత దూరం వచ్చి. సో కనిపించిందా స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అని చెప్పేసి అని దాని అర్థము, దాని స్టాచ్యూ పేరు అన్నమాట. సో అందులోకించి ఇక అందులోకించి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాచ్యూ. సో ఆ స్టాచ్యూని చూడాలంటే మనం ఇంట్లోకించి అయితే మెయిన్ పోవాలి. ఇంట్లో లోపలికి పోతే ఎట్లుందంటే ఫీలింగ్ అటు ఇటు 4 ఏసీలు పెట్టి ఒక రూమ్లో పెడితే ఎంత చల్లగా అవుతుంది. సో అట్లా ఫీల్ అయితే ఉండే మనకు. ఎందుకంటే మొత్తం రౌతులు కాబట్టి ఫుల్ చల్లగా అయిపోయింది. ఇక పైనుంచి చూస్తే గుడి వ్యూ మాత్రం జబర్దస్త్ కనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి అని గుడి వ్యూ కూడా ఎంజాయ్ చేసినాము. దాంతోపాటు ఆ సముద్రం ఎంజాయ్ అయితే లిటరల్లీ ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాము. దాని తర్వాత పురాణాలు వచ్చేసి మొత్తం స్టాచ్యూ ఎక్కుతున్నారు, అటు ఎక్కుతున్నారు, ఇటు దిగుతున్నారు. ఇక మనం ఏం సంబంధం లేదు, మనం ఎక్కేంత అది కాదని కింది నుంచి జూమ్ అయితే చేసినాము. సో జూమ్ కాలేదు, ముఖం అయితే కనిపించాలి అట్లా అని చెప్పి మళ్ళీ కిందికి అయితే వచ్చేసినాము. ఒక్కసారి చూడరు ఎట్లా అనిపించింది. సో వీడియో నచ్చింది అనుకో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని మన బోట్ వాడికి ఫోన్ చేసినాము. సో మన బోట్ వాడు అయితే దనా దేత్తడి పోచమ్మ గుడి అని చెప్పేసి అని మనోడు బోట్ తీసుకొని అయితే మన లొకేషన్కి అయితే వచ్చేసాడు. ఇక మనము బోట్ ఎక్కేసేయాలా, మనం ఏన్నైతే ఎక్కినామో ఆడికైతే వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో ఆడ ఎక్కినాము. సో దూరం నుంచి చూస్తే మీకు వ్యూ ఎట్లా కనిపించింది. వ్యూ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసేసేరి. అట్లనే ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ అప్లోడ్ అయితే అవుతాయి. పార్ట్ 3 పార్ట్ 4 అనుకుంటారా, పార్ట్ 5 అనుకుంటారా. సో చూడుర్రి, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.